కయీను అర్పణను దేవుడు ఎందుకు మెచ్చలేదు? కయీను పొలమును సేద్యపరచువాడిగా ఉన్నాడు. హేబేలు గొర్రెల కాపరిగా కనిపిస్తున్నాడు. కొంతకాలమైన తర్వాత కయీను తన పొలంలో పండినటువంటి పంటలో కొంత భాగాన్ని అర్పణగా దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. హేబేలు కూడా తన గొర్రెల మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తీసుకువెళ్ళాడు. హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయీను అర్పణను మాత్రం దేవుడు లక్ష్య పెట్టలేదు. ఆ విషయంలో కయీనుకు మిక్కిలి కోపం వస్తుంది. దేవుడు కయీనుతో, నీకు మిక్కిలి కోపమేలా? నీవు ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలనెత్తుకొనదు కదా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపం పొచ్చి ఉండును, అది నిన్ను ఏలుదునని సృష్టికర్త సెలవిస్తాడు. అసలు కయీను అక్కడ సత్క్రియ చేయలేదని చెప్పేసి సృష్టికర్త సెలవిస్తున్నాడు. మరి ఏమి చేయలేదు సత్క్రియ? కయీను చేసిన చెడ్డ పని ఏమిటి అని మనం ఆలోచిస్తే గ్రంథంలో ఎక్కడా కూడా ఏమీ కనపడదు. దీన్ని బాగా పరిశీలన చేసి కయీను చేసిన తప్పేంటనేది మనం ఆలోచించినప్పుడు ఆదాము చరిత్ర కనుక మనం చదివితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు అసలైన ఆధారం. ఏం జరిగిందంటే, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ పండుగ కాలాలను, నియామక కాలాలను ఆదాముతో సృష్టికర్త ఆల్రెడీ చెప్పడం జరిగింది. అపాయింట్మెంట్ డేస్, అవి పండుగ కాలాలు. ఆ పండుగలలో పస్కా పండుగ సమయంలో తన ఇద్దరు కుమారులు దేవునికి అర్పణగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ పస్కా పండుగ సమయంలో ఏం చేయాలి అంటే, ముందుగా పస్కా బలిని అర్పించాలి. ఈ పస్కా బలి అర్పించాడు హేబేలు, కానీ కయీను మాత్రం పస్కా బలి అర్పించకుండా తను అర్పణను తీసుకువెళ్ళాడు. కాబట్టి ఇక్కడ హేబేలు మంచి పని చేస్తాడు అంటే సత్క్రియ చేశాడు. కయీను మాత్రం ఆ యొక్క నియామకాలను తెలిసి కూడా తను మర్చిపోయి, లేదా కావాలని తెలిసి కూడా మరి అటువంటి బలిని అర్పించకుండా తన అర్పణను అర్పించడం ద్వారా సృష్టికర్త తన అర్పణను మెచ్చలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనకు తెలిసినప్పుడు వాటిని మరి తెలుసుకొని ఏ చేయాలి, ఆ పండుగల సమయాల్లో నియామక కాలాల్లో ఏం చేయాలని ఆలోచించి మనం చేయాలి, తన ఆజ్ఞలను పాటించాలి తప్ప మనం ఆజ్ఞలు ఎరిగి కూడా అటువంటి చెడ్డ పని చేయకూడదనేది మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి కయీనులాగా మనం ఉండకూడదు, హేబేలులాగా మనం అటువంటి సత్క్రియ అంటే మంచి పనులు దేని ఎడల కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను.